హాయ్ బ్రో. అది బ్రో. ఈ సీజన్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఈ సీజన్ లో నాగమణి కంటే కొంచెం పీక్స్ రావాలని కోరుకుంటున్నాను. ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నా అతను కొంచెం బాధల్లో ఉన్నాడు కాబట్టి అంటే ఆయన అంటే మీరు ఎమోషన్ కి కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ అయ్యాం. ఎందుకంటే ఆయన ఎక్కువ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్పి అంటున్నారు. అంటే అతనికి ఎలా చెప్పుకోవాలో తెలియట్లేదు కాబట్టి కొంచెం ఇన్నోసెంట్ కాబట్టి అంటే కాదు, చాలా మంది ఏమంటారంటే అతని విగ్ ఎంత ఫేక్, అతని మాటలు కూడా అంతే ఫేక్ అంటున్నారు. మీరు ఏమంటారు? తెలియటం లేదు bro. ఆ, తెలిసిపోద్ది ఆ మాటలో తెలిసిపోద్ది. ఫేక్ లేదు అంటున్నారా? ఓకే, అలా ఫేక్ లేనప్పుడు నిన్న ఒక చిన్న క్లిప్ బయటకు వచ్చాయి. అంటే క్లిప్ ఏంటంటే, ఏదో పేపర్ పట్టుకోమనంటే నాకు ఈ బాధలు ఈ బాధ్యతలు నాకు అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంత చిన్న రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వ్యక్తి ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎలా వచ్చాడంటే మీరు ఏం చెప్తారు? కాబట్టి హ? చెప్పండి. బిగ్ బాస్ సీజన్ 8 ఎట్లా ఉందన్న? బిగ్ బాస్ 8 లాస్ట్ ఇయర్ అంత ఇంట్రెస్ట్ ఏం లేదు bro. ఏదో సాదా సీదాగా సాగిపోదు. ఓకే. నాగమణి కంట ఏదో ఇన్నోసెంట్ గా కొంచెం ఫీల్ అయిపోతున్నాడు. ఇక జరిగిపోయింది. ఇక వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ చనిపోయారని అలా అలా చెప్పుకోకూడదు బ్రో. చెప్పుకోవాలి. ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇస్తే కొంచెం జనాల్లోకి వెళ్ళిపోద్ది. అలా మాట్లాడటం కొంచెం బాగా అనిపించట్లేదు. ఓకే, శేఖర్ భాష కుళ్ళు జోకులు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఫుల్ జోకులు కామెడీగా ఉంది సార్. అతను ఏదైనా మాట్లాడినా ఏదైనా ఫుల్ జోకులు వేసినా అదొక కామెడీగా ఉంది. పోతే ఏముంది కదా విష్ణుప్రియ. విష్ణుప్రియ మాట్లాడినా నాకు అలా అది నవ్వారు చూసావా, నవ్వుతూ ఉన్నారు. అది ఒక్కటే నాకు వినపడుతుంది. ఆ ఫేస్ లో ఆ నవ్విన కామెడీ అది ఒక్కటే వినపడుతుంది.